భవిష్యత్తు తరం రాజకీయాల పట్ల ఆసక్తి అవగాహన పెంపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ మంత్రి ఐటీ శాఖ మంత్రి ఐటీ అండ్ హెచ్ఆర్డీ శాఖ మంత్రి ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. దాన్ని స్పీకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఒప్పించి సేమ్ అసెంబ్లీ లాంటి ఒక రెప్లికా, మళ్ళీ చెప్తున్నా, సేమ్ అసెంబ్లీ లాంటి ఒక రెప్లికా క్రియేట్ చేసి, అంటే ఒక మనం సినిమాకి ఒక సెట్ అయితే ఎలా వేస్తామో సెట్టింగు, అలాంటి సెట్టింగ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ విద్యార్థులతో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించారు. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడుతూ ఏం జరిగింది, మంత్రి ఎలా ప్రపోజల్ చేశారు, స్పీకరు తను ఎలా నిర్ణయం తీసుకున్నాం, ఎందుకంటే ఒరిజినల్ అసెంబ్లీలో జరపడానికి వీల్లేదు. అందులో ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది సభలో కూర్చుని చర్చించడానికి. చూడడానికి ఎప్పుడన్నా పాసులతో ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ అయితే ఈ విషయం మీద దీన్ని కూడా రాజకీయం చేసి, ఇది పిల్లలు చాలా ముచ్చటగా చాలా చక్కగా చేసిన మాక్ అసెంబ్లీ మీద కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయం చేసే ప్రయత్నం చూస్తే నేను నిజంగానే ఒక జుగుప్స కలిగింది. అంటే మాజీ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు, ఆయనకు అసలు ఇది అసెంబ్లీలో చేశారో అసెంబ్లీ లాంటి రెప్లికాలో చేశారో కూడా తెలియదు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ అసెంబ్లీలోకి అసలు పిల్లలు ఎలా వెళ్తారు అంటాడు. తర్వాత ఎవరో విలేకరు మిత్రులు, లేదు లేదు అసెంబ్లీ కాదు సార్ పక్కనంటే, అవును నాకు తెలియదు. మరి తెలియకుండా ఎందుకు మాట్లాడడం ప్రెస్ ముందుకు వచ్చి? ప్రభుత్వం కార్యక్రమం చేసినప్పుడు సీనియర్ స్పీకరు, మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎలా చేయాలో దానికి అవగాహన లేకుండానే చేసేస్తారా, లేకపోతే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా? నేను మొన్న రైతులకి ఏం చేయాలని పాఠాలు చెప్పినట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. అసలు అసెంబ్లీ అంటే ఉన్న విలువ, ఆ చట్ట సభలకున్న ఒక గౌరవం మీరు కనీసం ఎప్పుడన్నా నిలబెట్టే ప్రయత్నం చేశారా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిపించినప్పుడు కానీ, ఎగ్జాక్ట్లీ ఈ నవ్వులు ఏంటంటే, ఈ నవ్వులో చేష్టలు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి చంద్రబాబు నాయుడు సభకు వస్తే ఆయన మీద వీళ్ళు చేసే విపరీతమైన కామెంట్లు, అగౌరవపరిచే వ్యాఖ్యలు, పిచ్చి పిచ్చి మాటలు, లేనిపోని సంబంధాలు, బూతులు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి దీదన్ చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వారించకపోగా ఇంకా మాట్లాడండి అంటూ నవ్వులు, సైగలు, చప్పట్లు. ఇలా జరగాల అసెంబ్లీ అంటే? ఆ పిల్లల మాక్ అసెంబ్లీ ఎంత చక్కగా చేశారంటే, అసలు అధికార ప్రతిపక్షాలు వ్యవహరించాల్సిన తీరు, సభను నడిపించాల్సిన తీరు, సాక్షాత్తు స్పీకరు సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడే మాకన్నా బ్రహ్మాండంగా చేశారయ్యా అన్నారు. అంటే పిల్లల్ని ఉత్సాహపరచడానికి నిజంగానే బాగా జరిగింది. సుమారు 3-3.5 గంటల పాటు జరిగింది. నేను కొంతసేపు చూసా ఎట్లా చేస్తున్నారు పిల్లలంతా అని. నిజంగానే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యి సభలో అడుగు పెడితే ఎలాగ జరగాలి, ఎలా జరిపితే బాగుంటుంది, ప్రజా సమస్యల పట్ల ఎట్లా మాట్లాడాలి, వాదోపవాదాలు ఎలా ఉంటాయి, అబ్జెక్షన్స్ ఎలా ఉంటాయి, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఎలా ఇరుకుని పెడుతుంది, ఇదంతా చాలా చక్కగా చేసి చూపించారు. ముఖ్యమంత్రి ముగ్ధులై చెప్పారు, చాలా బాగా చేశారు అని. ఆయన మొత్తం అక్కడ కూర్చొని చూశారు. దాని తర్వాత పిల్లలు, యువత రాజకీయాల పట్ల ఎందుకు శ్రద్ధ పెట్టాలి, భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? ఇప్పుడు మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎంతమంది ఐటీలోకి రావాలనుకుంటున్నారు, ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారంటే, రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు తక్కువ రెస్పాన్సే వచ్చింది. ఎందుకంటే మనం క్రియేట్ చేసి పెట్టిన ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ వల్ల, అంటే రాజకీయాల్ని క్యారియర్గా తీసుకోకూడదు, అదొక మురికి కోపం, లేకపోతే రాజకీయాల్లోకి వెళితే ఇలాగా అలాగా అని ఒక ప్రెసిడెంట్ సెట్ చేసి పెట్టిన కొన్ని పార్టీల వల్ల, నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో పూర్తిగా దేనికి బయట ఉంది అని నేను చెప్పట్లా. కొంతమంది నాయకులు అందులో ఇందులో ఏ పార్టీలో అయినా ఉంటారు. బట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ 20 కేసులున్న ఆర్థిక నేరగాడు అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించి, అంటే ఆర్థిక నేరగాళ్లు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని చేసిన వ్యాఖ్య ఆధారంగా మాట్లాడుతున్నాను నేను. అలాంటి ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ నుంచి, ఆ పార్టీ అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పనిచేశారు, అది చరిత్ర, ఎవరు దాన్ని అరెస్ట్ చేయలేరు. ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే తప్పని అసెంబ్లీకి రాను అని మారం చేసి ఆయన ఈ పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. వాళ్ళంతా 8th 9th క్లాస్ పిల్లలు,
యూనివర్సిటీ పిల్లలు కూడా కాదు, అంటే చాలా రాజకీయాల పట్ల అవగాహన ఉంది అనే పిల్లలు కూడా కాదు. ప్రయత్నం చేశారు, అభినందిస్తే అభినందించండి, లేదా కామ్గా ఉండండి. దాని మీద కూడా మీరు రాజకీయాలు చేసి, ఎవరో ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లాగా చేసిన అబ్బాయిని ఎవరో ఇంటర్వ్యూ చేస్తే నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రతిపక్ష నేత, ఆయన ప్రతిపక్ష పార్టీకి అధినేత, ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి మొన్న ఓటింగ్ వచ్చింది కదా, డీసెంట్ ఓటింగ్ వచ్చింది మొన్న రాజకీయాల్లో జరిగిన ఎన్నికల్లో. అఫ్కోర్స్ ఆయన కొంతమందికి అభిమాన నాయకుడు అవుతాడు, దాంట్లో కూడా తప్పు. దాన్ని చూపించి ఇవాళ సోషల్ మీడియాలో ఒక పిచ్చి ప్రయత్నము, పిచ్చి ప్రచారాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యువతను ఏం చేస్తున్నాడు అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బహుశా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఇష్టం అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఆయన చేసే రాజకీయాలు, ఆయన యువతను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా, ఆ దిశగా అడుగులు వేయనివ్వకుండా, రప్పా అంటే తప్పే ఉంది అని మాట్లాడిన నేపథ్యం, ఆయన వెళ్ళినప్పుడు ఆ పోస్టర్లు పెట్టుకుని ఆయన కార్ల మీదకి ఎగిరి, లేకపోతే మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ కూడా రప్పా పోస్టర్లు పెట్టి ఈ జాడ్యం తెలంగాణ పాకి, అక్కడ బెంగళూరు పాకి. అంటే ఒక్క నాయకుడు వద్దు అని చెప్పకపోవడం వల్ల జరిగే ప్రమాదం గురించి చెప్తున్నాను నేను. తప్పే ఉంది అంటే దేనికి తప్పులేదు. రేపు పొద్దున్న వాళ్ళు మీరు అధికారంలోకి నిజంగా వస్తే ఆ కత్తులు తీసుకుని రోడ్డు మీద రప్పా అని తిరిగితే కూడా మీరు తప్పే ఉంది అంటే అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు, చట్టసభలు ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? సో ఇదే జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు సంబంధించి ఒక సభలోను, ఏది వాళ్ళ విద్యార్థి విభాగానికి సంబంధించిన సభలోను, ఏవో విభాగానికి సంబంధించి చెప్పే క్లాసుల్లోనే ఏం చెప్తారు, మీరు కేసులన్నా అరెస్టులన్నా జైళ్ళన్నా భయపడకండి, నేను అలాగే వెళ్ళాను, నన్ను ప్రేరణగా తీసుకుని రాజకీయాల్లో చాలామంది వచ్చారు, వాళ్ళు ఇవాళ జైల్లో ఉన్నారు, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు. ఇది చెప్పాలా పిల్లలకి? మాక్ అసెంబ్లీలో ఎలా నిర్వహించాలని కాకుండా ఇవి చెప్పాలా పోనీ చంద్రబాబు నాయుడు, లోకేష్? అట్లాంటి రాజకీయాలు వాళ్ళు చేయట్లేదు కాబట్టి అది చెప్పలేరు. నిన్న వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించడానికి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి, రాష్ట్రాన్ని ఏదేదో చేసేయడానికి లోకేష్ కంకణం కట్టుకున్నారని మాట్లాడతారు వీళ్ళు, అంబటి రాంబాబు లాంటి నాయకులు. ఇదంతా చేసింది ఎవరు? 5 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నేళ్ల పాటు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది? సరే, అదొక చర్చ. మనం ఏదన్నా, నేను రాజకీయ అని ఎందుకు వాడుతున్నానంటే, మనం ఏదన్నా ఒక ఇంట్లోనో ఎక్కడో పడితే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వాడతాం పెస్టిసైడ్స్ ఇవన్నీ. అలాంటివేవో వాడితే తప్ప ఇలాంటి బుర్రల్లో నేను మనుషుల గురించి మాట్లాడట్లా, బుర్రలకు పట్టిన చెద గురించి మాట్లాడుతున్నా. అంటే అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న విద్యార్థులు రాజకీయాల పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ చేసిన ఒక కార్యక్రమం పట్ల కూడా మీరు బురద జల్లి రాజకీయాలు చేసి చెత్త రాజకీయాలు చేయాలి అనుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో మీ బుర్రలు పాడైపోయాయో అర్థం చేసుకోవాలి. అసెంబ్లీకే రాని జగన్ గారి పార్టీకి ఆయన కానీ, ఆయనతో పాటు గెలిచిన ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు, వారు కూడా మొదటిసారి గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీ మొహం చూడని పరిస్థితి తీసుకొచ్చారు. మరి వాళ్ళకి అసలు అసెంబ్లీ గురించో, మాక్ అసెంబ్లీ గురించో, దాని గురించి మాట్లాడే అర్హత కానీ, కామెంట్ చేసే అర్హత కానీ ఎలా ఉంటుంది? చర్చలో ఇవాళ నాతో పాటు కోనేరు సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, విశ్లేషకులు, డాక్టర్ వినూషారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేష్ గారు, కోటేశ్వరరావు గారు, వినూష గారు. సురేష్ గారు, మీరు ఈ అసెంబ్లీ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా దగ్గరుండి చూస్తారు. నిన్న జరిగిన ఈ మాక్ అసెంబ్లీకి సంబంధించి కూడా అందులో మీరు కూడా కీలకమైన రోలు పోషించి ఉంటారు. దాన్ని అసలు ఎక్కడ జరిగిందో కూడా తెలియని స్థాయిలో ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు, మంత్రులుగా చేసేసిన వాళ్ళు, వీళ్ళు దాని గురించి నిన్న ఏదో మాట్లాడాలి కదా, కనీసం మనం కూడా జనాల్లో ఉన్నామని మాట్లాడడానికి అప్పుడప్పుడు ఏదో మాట్లాడాలి. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్గా చేసి మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు దాని గురించి మాట్లాడి బ్రహ్మాండంగా జరిగింది, బాగా చేశారు పిల్లలైనా కూడా, అంటే భవిష్యత్తు రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆశ, ఆకాంక్ష ఇలాంటి కార్యక్రమాల వల్ల పెరుగుతాయని చెప్పారు. స్పీకర్ గారు అయ్యన్న పాత్ర కూడా ఆయన అక్కడే చెప్పారు. అసలు వీళ్ళకి అర్థమైందా? అసలు తెలుసా, తెలీదా? ఏమనిపించింది వాళ్ళ మాటలు వింటే? ఈ
ప్యానెల్లో పాల్గొన్న అందరికి కూడా నమస్కారం అండి. రిషి గారు మీకు కూడా నమస్కారం. మన నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం. ఆ రోజున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి, అందరూ ఆమోదించినటువంటి రోజు. దాన్ని పురస్కరించుకుని గత నెల రోజులుగా అన్ని స్కూళ్లలో కూడా, రాష్ట్రం మొత్తం అన్ని స్కూళ్లలో ఈ మాక్ అసెంబ్లీ పెట్టాలి, రాజ్యాంగం, చట్టం, న్యాయం వీటన్నిటి గురించి కూడా పిల్లలకి చిన్న వయసులోనే అవగాహన రావాలనే ఉద్దేశంతో గత నెల రోజుల నుంచి అన్ని స్కూళ్లలో మాక్ అసెంబ్లీలు నిర్వహిస్తూ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో కూడా 175 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా మొన్న నవంబర్ 26వ తారీఖున ముందు లోకేష్ గారు ఏం చేశారంటే, స్పీకర్ గారిని అడిగారు, ఏమండి మనం పిల్లల్ని అసెంబ్లీలోనే చేస్తే ఎలా ఉంటుంది అని అడిగితే, స్పీకర్ గారు రూల్స్ పర్మిట్ చేయవు, ఇందులో ఎలక్ట్ అయిన శాసనసభ్యులు తప్పితే ఇంకా ఎవరో కూడా పార్టిసిపేట్ చేయకూడదు, అది కరెక్ట్ కాదని చెప్పేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళింది ఇష్యూ. సీఎం గారు అన్నారు, సార్ రూల్స్ ప్రకారం ఏం చేయాలో దీన్ని అదే పాటించడం తప్పితే డివేట్ అవ్వద్దండి అని చెప్పి అన్నారు ముఖ్యమంత్రి గారు కూడా. ఆ తదనంతరం అయితే ఒక పని చెప్పారు, అసెంబ్లీ లోపల అయితే నేను పర్మిషన్ ఇవ్వను, కానీ ప్రెమిసెస్ లో మీరు ఒక నమూనా అసెంబ్లీని తయారు చేసుకుని అందులోనే ఏర్పాటు చేసుకోండి అంటే, వెంటనే అక్కడ ఒక టెంట్ వేసి అందులో సేమ్ అసెంబ్లీ లాగానే ఉండేదాన్ని ఒక రెప్లికా చేసి మనం తీసుకోవడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళు, అంబటి రాంబాబు గారు 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు రేపల్లి నుంచి. మరి వారికి కూడా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. అసలు వాళ్ళు అంతకంటే గొప్పగా మాట్లాడతారని మనం వాళ్ళని ఊహించలేము. కాబట్టి అసెంబ్లీలో ఎలా ప్రవేశిస్తారు, పిల్లలు ఎలా వస్తారు, ఎలా మాట్లాడతారు అనేది చాలా దురదృష్టకరం. ఓకే, మొన్న జరిగిన మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా అద్భుతంగా రాణించారు. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. ఒక స్పీకర్ గా ఎన్నికైనటువంటి స్వాతి గారు కానీ, అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కానీ, 26 మంత్రులుగా కానీ చాలా అద్భుతంగా రాణించారు. అసలు శాసనసభలో ఎలా జరుగుతుంది, అందులో స్పీకర్ ని ఎలా ఎన్నిక చేస్తారు, అదేవిధంగా రూల్స్ ఎలా, ఒక ఆదర్శవంతమైన సభ ఎలా జరగాలి, ఎలా ఉంటుంది అనేది పిల్లల ద్వారా ప్రజలకు, అదేవిధంగా 45,000 స్కూళ్ళల్లో కూడా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి వాళ్ళకి మనం చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా అసలు ఒక మంచి సభ ఎలా ఉంటుంది అనేది చూపించే ఉద్దేశం. అదేవిధంగా పిల్లలకి ఈ చట్టాలు ఎలా తయారు చేస్తారు, సభ ఎలా నిర్వహిస్తారు అనే దాంట్లో కూడా పిల్లలకి 10వ తరగతి వరకు వచ్చిన పిల్లలకి 8, 9, 10 తరగతి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చట్టసభలు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి అని వాళ్ళకి మాక్ అసెంబ్లీ స్కూళ్లలో కండక్ట్ చేసిన దగ్గర నుంచి మొన్న రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ప్రిమిసెస్ లో ఒక నమూనా అసెంబ్లీ సెట్టింగ్ వేసి అందులో జరపడం ద్వారా పిల్లల్ని భాగస్వాములు చేయటం, పిల్లల్ని మరింత బాధ్యులుగా తయారు చేయటం. అదేవిధంగా ఆ రోజు క్వశ్చన్ అవర్ జరిగింది, 0 అవర్ జరిగింది. ఒక బిల్లులు 2 బిల్లులు ప్రవేశపెట్టి, బిల్లులు ఎలా, అసలు బిల్లు ఎలా ప్రవేశపెడతారు, ముందు అసలు ఇంట్రడక్షన్ ఎలా జరుగుద్ది, తర్వాత దాన్ని ఎట్లా చర్చిస్తారు, తర్వాత ఎలా ఆమోదిస్తారు, తర్వాత ఎలా చట్టం అవుతుంది అని క్లియర్ గా ఇది దాని యొక్క దశలన్నింటినీ కూడా అందులో డిస్కషన్ జరిగింది, చేయటం జరిగింది. అదేవిధంగా అసలు ఆ రోజున లోకేష్ గారు, స్పీకర్ గారు ప్రస్తుత పరిణామాలు, కొన్ని రాజకీయ పక్షాల ప్రవర్తన పట్ల చాలా బాధను వ్యక్తం చేస్తా, ఆ మంచి సభ ఎలా జరగాలి, అందరూ రాజకీయాల్లో ఎట్లా విలువలు పెంపొందించాలి దానికి మాట్లాడారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలను చూసి చాలా ఆశ్చర్యపోయారు, చాలా సంతోషపడ్డారు. పిల్లలు ఈ 14-15 సంవత్సరాల పిల్లలు చాలా బెరుకు లేకుండా మాట్లాడారు. వాళ్ళు నిజంగా వాళ్ళు మంత్రులు అన్నట్టుగా, వాళ్ళు ఎమ్మెల్యేలు అన్నట్టుగా చాలా చక్కగా రాణించారండి. రెండవది, మన లోకేష్ గారు కూడా
అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఉమ్. వారి కోసం పిల్లలకి ఇప్పుడు మూడు మూడు పిల్లర్స్ ఉన్నాయి. చట్టసభలు, న్యాయం, ఎగ్జిక్యూటివ్, మళ్ళీ అదే విధంగా ఫోర్త్ ఎస్టేట్. ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ఎట్లా బ్యాలెన్స్ చేస్తాయి, Yes. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, చట్టాలు ఎట్లా తయారవుతాయి, ఆ చట్టాలను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఒక పుస్తకం, ఒక బుక్ ప్రింట్ చేయించి పిల్లల కోసం అందరికి పంపిణీ చేయడం జరిగింది. బహుశా అన్ని స్కూళ్ళకు కూడా వెళ్తాయి, అందరూ కూడా ఈ ఆ ఇది పుస్తకం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక వినూత్నమైన ప్రయోగం. అవునండి, అవునండి. పోయిన సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం రోజునే ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు. తర్వాత స్కూళ్ళ స్థాయి నుంచి అన్ని కండక్ట్ చేసి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలని పిలిపించడం జరిగింది. ఇంకొక విషయం, తర్వాత అసెంబ్లీ నమూనా అసెంబ్లీ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళ పిల్లలందరితో కూడా ఫోటో షూట్ చేయించారు. ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, మంత్రులు, అదే విధంగా లోకేష్ గారు అందరూ ఒక ఫోటో షూట్ చేయటం, అక్కడి నుంచి అసలైన అసెంబ్లీని విజిటర్స్ ద్వారా మొత్తం సందర్శించడం, సభ ఎలా ఉంటది అని మొత్తం వాళ్ళకి చూపించడం, ఇంక్లూడింగ్ కౌన్సిల్ గాని అసెంబ్లీ గాని. ఇందులో వారికి కూడా చెప్పాం, పార్లమెంట్ అంటే అప్పర్ హౌస్, లోయర్ హౌస్. అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ, లోయర్ హౌస్ అంటే లోక్సభ. అదే విధంగా రాష్ట్రంలో అప్పర్ హౌస్ పెద్దల సభ అంటే కౌన్సిల్, లోయర్ హౌస్ అంటే అసెంబ్లీ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హౌస్ లోని. అదే విధంగా రాజ్యసభలో అంతా రెడ్ కలర్ లో ఉంటుంది, మెరూన్ కలర్ లో ఉంటుంది. మాట్లాడదాం ఒక దీన్ని పొలిటికల్ గా దీన్ని ఎందుకు వీళ్ళు ఇది చేశారు అనేది మాట్లాడదాం సురేష్ గారు. ఒక నిమిషం వస్తాం మీ దగ్గరికి, మిగతా మన గెస్ట్లు కూడా మాట్లాడాక. కోటేశ్వరరావు గారు, అంటే ఒకటి రెండు చెయ్యాలి వైఎస్ఆర్సీపీ. ఒకటి, అయ్యో మనం చట్టసభల్లో ఇంతకుముందు ఇలా ప్రవర్తించలేకపోయామే, పిల్లలు బ్రహ్మాండంగా చేయగలిగారు, ఇలా కదా ఉండాలి అని అనుకోవాలి. లేదా కనీసం అసెంబ్లీ కన్నా వెళ్ళాలి కదా అన్న స్పృహన్న రావాలి. ఈ రెండు ఎలాగూ రావు. పైగా దీన్ని కూడా ఏదో హేళన చేయడం, సోషల్ మీడియాలో కూడా దీన్ని ఎకిల్ చేయడం, ఇది వైసీపీ చేస్తున్న కార్యక్రమం. ఋషి గారు, ఇవాళ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు లేదా పార్లమెంటు లో జరుగుతున్నటువంటి సమావేశాల తీరు, పరిణామాలు, అదేవిధంగా జపాన్ వంటి పార్లమెంటు దృశ్యాలన్నీ కూడా మనం టీవీల్లో చూస్తున్నాం, పిల్లలు కూడా చూస్తున్నారు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, మనం అసెంబ్లీ ఆట ఆడుకుందాం, పార్లమెంట్ ఆట ఆడుకుందాం అనేటువంటి పేరుతోటి పిల్లలు అసెంబ్లీలో, పార్లమెంట్ లో నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, అంటే ఒక విధంగా అవాంఛనీయమైనటువంటి పోకడల్ని ఏ విధంగా ఉంటారో, తిట్టుకోవడం, లేకపోతే ఇలాంటివన్నీ కూడా పిల్లల ఆటల రూపంలో మనం సోషల్ మీడియాలో లేకపోతే వీటిల్లో అంటే సెటైరికల్ గాను హాస్యంగా మనం చూస్తున్నాం. కానీ నిజానికి అది మన రాజ్యాంగ వ్యవస్థలలో హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది అనేందుకు వాటిని మనం ఆ విధంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఒక ప్రయోగం చాలా మంచి ప్రయోగం. అది పిల్లలందరినీ కూడా సమీకరించి వాళ్ళకి తగినటువంటి శిక్షణ ఇచ్చి, దానికి మరి సారథ్యం వహించినటువంటి వాళ్ళు బహుశా ఒక టీమ్ గా ఉండుంటారు. ఆ టీం ఎవరో గాని మంచి శిక్షణ ఇచ్చారు అనేది మాత్రం స్పష్టంగా మనకి ఆ పిల్లలు నటించినటువంటి తీరు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి దాన్ని అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కావచ్చు, తెలంగాణ లేదా తెలుగు వాళ్ళందరూ కూడా వాటిని డెఫినెట్ గా పరిగణలోకి తీసుకొని ఆ పిల్లల తీరుకనులు మాత్రం మనం అభినందించాల్సిందే. మరి ఎందుకని వైసీపీ నాయకులు ఈ విధమైనటువంటి ప్రతికూల వ్యాఖ్యలతోటి చేస్తున్నారు అంటే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు మిగులు పట్టలేదు, దానిలో ఇది కూడా చేరినట్టుగా కనిపిస్తా ఉంది. బహుశా నేను అనుకోవటం, ఆ పిల్లల వరకే ఆ కార్యక్రమాన్ని పరిమితం చేసి ఉంటే మరి వైసీపీ నాయకులు ఆ విధంగా ప్రవర్తించి ఉండేవారు కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, స్పీకరు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి అంశాలు, వాళ్ళు ఏమీ వేరే విధంగా మాట్లాడారని కాదు, కానీ
తమ యొక్క ప్రచారానికి వినియోగించుకున్నారు అనేటువంటి దుగ్ధ బహుశా వైసీపీ నాయకుల్లో ముఖ్యంగా అంబటి రాంబాబు కావచ్చు, ఎవరైనా వ్యక్తులుగా మనకు కాదు, అది కనిపిస్తాం. కానీ కోటేశ్వరరావు ఇందులో కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన రాజకీయ జీవితము, ఆయన విద్యార్థి దశ, అసలు రాజకీయాలకు ఎలా రావాలనిపించింది, ఇవన్నీ చెప్పి ఒక స్ఫూర్తినిచ్చే ప్రసంగంలాగే ఉంది. దాని మీద కూడా విమర్శలు చేశారు వీళ్ళు. ఇందులో పెద్దగా అంటే మీరు అన్నారు కదా, వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి పెద్ద ఏముంటుంది? పిల్లలకి వాళ్ళ స్థాయిలో ఇదిగో ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడాము, మంత్రి గారి ముందు మాట్లాడాము, స్పీకర్ ముందు మాట్లాడాము అనే ఒక ఇది కల్పించడానికి అంత టైం స్పెండ్ చేసి వాళ్ళు అక్కడ ఆ బూస్టింగ్ ఇచ్చారు. అందుకనే ఇప్పుడు దాన్ని నేనైతే తప్పు పట్టట్లేదు, లేకపోతే అవాంఛనీయమైనటువంటి ప్రసంగాలు చేశారని కూడా నేను చెప్పట్లేదు. అంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి దుగ్ధతో వ్యవహరించారు అనే దానికి బహుశా ఆ కారణం అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అందువలన రెండోది ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన, బీజేపీ లేదా వైసీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రాథమికమైనటువంటి శిక్షణ ఇస్తారు. ఏది మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి వాళ్ళకి కిట్లు ఇస్తారు, ఎట్లా ప్రశ్నించాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, చైర్ వైపు వేళ్లు చూపకూడదు, లేకపోతే చైర్ ని సవాల్ చేసే విధంగా మాట్లాడకూడదు, ఇట్లాంటివన్నీ కూడా శిక్షణ ఇస్తారు. కానీ అటువంటి ఇప్పుడు అంటే మన సందర్భం కాదు, కానీ ఇది బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు మరి నిజంగా విమర్శలు పాలైంది కదా. అవును, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా అది దాన్ని సమర్థించుకోలేనటువంటి స్థితిలోకి బాలకృష్ణ గారు కూడా నెట్టారు. ఎందుకంటే మరి ఇట్లాంటివి చూసిన తర్వాత అయినా గానీ ఆ విధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అగత్యం తప్పకుండా ఉంది. రెండవది ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పటికైనా పిల్లలు తమ బాధ్యతను ఏమిటో గుర్తు చేశారు. అసెంబ్లీకి హాజరయ్యి ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనేటువంటి బాధ్యతను గుర్తు చేశారు కనుక మరి వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా సమావేశాలకి హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది కదా. 3 పార్టీలు ఉండొచ్చు, అంతర్గతంగా వాళ్ళు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ అసెంబ్లీ ఫ్లోర్ మీద వాళ్ళు భిన్నమైనటువంటి వ్యాఖ్యలను కానీ లేదా భిన్న వైఖరులు కానీ ప్రదర్శించేటువంటి అవకాశం లేదు. అందుకని ఆ లోటుని మరి ఇప్పటికైనా 7.5 అయిపోయింది, ఇప్పటికైనా పునః పరిశీలించుకొని తమ యొక్క బాధ్యతని నిర్వర్తించాలని ఈ సందర్భంగా కూడా మనం చెప్పచ్చు. ఓకే, ఒక బ్రేక్ తీసుకుంటా. వినేష్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు అంటే చక్కగా అందులో అనేక మంది ఆడపిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి చాలా మంది కింద కోటేశ్వర గారు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీయా, వేరే రాష్ట్రాల అసెంబ్లీలో ఇదిగో అసెంబ్లీ అనే మోడల్ అసలు నిర్దేశించింది, రూపకల్పన జరిగింది దీనికోసం. కానీ జరుగుతోంది ఏమిటి అనేది కూడా చాలా చక్కగా అర్థమవుతుంది చూస్తే. కానీ మరి దీన్ని అందరికీ నచ్చినప్పుడు వైసీపీ నాయకులు, వినోష్ గారు మనందరికీ బాగా తెలిసిన మోస్ట్ ఫేమస్ 3 monkeys సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా, చెడు వినకు, చెడు మాట్లాడకు, అలాగే చెడు చూడకు అని. ఈ ప్లేస్లో చెడు తీసేసి వైఎస్ఆర్సీపీ మంచి అని పెట్టుకుంటుందా? అంటే మంచి ఎక్కడ కనిపించినా పడదా వైఎస్ఆర్సీపీకి? ఎందుకంటే ఇప్పుడు దీని మీద వాళ్ళు చేస్తున్న కామెంట్లు, సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారాలు చూస్తే నాకైతే అదే అనిపించింది. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలు సురేష్ గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. మీరు అడిగిన క్వశ్చన్ ఒక్కసారి మనం గమనించామనుకోండి, నిన్న రాజ్యాంగ దినోత్సవంగా మనం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను ఒకటే ప్రశ్నించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 2019లో కేంద్ర ప్రభుత్వము ఆ రోజు మోడీ గారి నాయకత్వంలో నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఇట్లా మాక్ పార్లమెంట్స్ అమలు చేయాలి అని నిర్ణయించింది. ఇప్పటి వరకు 2,960కి పైగా మాక్ పార్లమెంట్లు జరపడం జరిగింది. 1,14,000కు పైగా పిల్లలు ఈ మాక్ పార్లమెంట్లలో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేశారు. 39,000 మంది ఇండిపెండెంట్ గా కూడా పార్టిసిపేట్ చేశారు. 2 రకాలుగా జరుగుతుంది, కిషోర్, తరుణ్. అంటే కిషోర్ అంటే ఇదిగోండి ఇట్లా 8th to 10th క్లాస్, తరుణ్ అంటే కొంచెం పెద్ద పిల్లలు, కాలేజ్ లెవెల్ పిల్లలు. మరి 2019 నుంచి ఇన్ని చోట్ల ఇప్పటి వరకు ఈ మాక్ పార్లమెంట్ అని జరుగుతుంటే, అంతకుముందు వాళ్ళు గత 5 ఏళ్లలో ఎందుకు వాళ్ళు మాక్ అసెంబ్లీ అని ఒక ఇటువంటి సంఘటనలు వాళ్ళు చేయలేకపోయారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ విధంగా
సపరేట్ గా అసెంబ్లీని తలపించేలాగా ఒక సెటప్ వేసి మాక్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లో జరగడం ఇది మొదటిసారి, అవునా కాదా? మరి గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎందుకు చేపట్టలేదు? ఇప్పుడు మేము కూడా ఇంతకు ముందు ఈ ఎమర్జెన్సీ జూలైలో కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళలో చేశాము పార్టీ తరపున. బట్ ఇంత పద్ధతిగా ఒక అసెంబ్లీని రిక్రియేట్ చేసి ఇంత కష్టపడి స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ప్రభుత్వం సొంతంగా చేస్తుంది. మరి గత 5 ఏళ్లలో వీళ్ళు ఎందుకు చేయలేదు? నేను ఇక్కడ ఇంకొకటి కూడా స్టేట్ గవర్నమెంట్ ని ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను రిషి గారు. చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ టు ఎథికల్ కమిటీ ఫర్ స్టూడెంట్స్ అని పెట్టారు. మీరు చూసారా? నాకైతే అది చాలా నచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాము డాక్టర్లుగా మారిన వాళ్ళు, ఇంజనీర్గా మారిన వాళ్ళు ఏ విధంగా బాంబులు తయారు చేయాలి లేకపోతే విషం తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకు? పిల్లలకు చదువు ఒకటే కాదు కదా, ఎథిక్స్ అంటే మన మారల్ వాల్యూస్ మనం కరెక్ట్ చేస్తున్నామా, మనం న్యాయంగా చేస్తున్నామా అనేది ఇది స్టేట్ గవర్నమెంట్ ఆలోచించి చాగంటి వంటి వారిని పెట్టడము ఎంత మంచి నిర్ణయం. నిన్న ఆయన ఒక విద్యార్థి అడిగితే ప్రశ్నకి ఎంత చక్కగా సమాధానం చెప్తాడు. శల్యుడి గురించి చెప్పి మనం ఎందుకు భారతం రామాయణం చదవాలి అంటే, బాబు శల్యుడు ఈ విధంగా ఆయనను పొగిడేసరికి కౌరవుల సైడ్ వెళ్ళిపోతాడు, మళ్ళీ ధర్మరాజు పొడిగేసరికి లేదు నేను మీకు సహాయం చేస్తానని కర్ణుడి చావుకు కారణం అవుతాడు. ఇలాంటివి మీకు మంచి విషయాలు తెలియాలి, మన క్యారెక్టర్ మనం బిల్డప్ అవ్వాలంటే అది మీరు మహాభారతం రామాయణంలో ప్రతి క్యారెక్టర్ ద్వారా తెలుసుకోండి అని. ఇది ముఖ్యం కాదా ఈ కాలం? చెప్పండి మీరు రిషి గారు. ఈ వింత పోకడలను తట్టుకోవడానికి మనకు సైన్స్ టెక్నాలజీనే కాదు, మనకు మానవతా విలువలు, ధర్మం, న్యాయం కూడా తెలియాలి. ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఆ మాక్ అసెంబ్లీ విషయంలో అంతటి పెద్దవాళ్ళు వచ్చి మంచి విషయాలు చెప్తున్నారు పిల్లలకి. రెండవ విషయం, ఇప్పుడు ఓటింగ్ జరిగింది అనుకోండి, మీరు చాలా సార్లు అంటే ఈసారి చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగింది, కానీ ఎస్పెషల్లీ పట్టణాలు నగరాలలో హైదరాబాద్, బాంబే అట్లాంటి చోట తీసుకుంటే కనీసం 50% కూడా ఓట్లు వేరు, బయటకు వచ్చి ఓట్లు వేరు. ఎందుకంటే ఓటు వేయడం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దానికి ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దానికి. ఎగ్జాక్ట్లీ చదువుతున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఓట్లడానికి ముందు రావట్లేదు రిషి గారు. అంటే మనం చదువుకుంటే సరిపోతుందా? వాళ్ళు ఎందుకంటే ఇది మాకు సంబంధం లేదు, అసలు ఓటు వేయాల్సిన పని మాకు సంబంధం లేదు అనే ఒక నిరాశలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ తయారవుతున్నారు. మీరు నిన్న కూడా అసలు ఎంతమంది రాజకీయాల్లోకి వస్తారంటే అసలు చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకని ఇటువంటి నిరాసక్తత ఉందంటే, చిన్నప్పటి నుంచి ప్రజలకి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో కావాలంటే వాళ్ళు ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఆ విధంగా కావాలని నిర్ణయించుకుంటారు. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు 8వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల్లోనే ఇటువంటి మాక్ అసెంబ్లీలు, మాక్ పార్లమెంట్లు పెట్టడం ద్వారా వాళ్ళకి అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం మనకి ఎటువంటి విలువలు ఇచ్చింది, మన ఓటు హక్కు ఎంత ముఖ్యమైంది. ఈ రోజు మనం ఓటు వేయడం వల్ల అది కేవలం ఏదో నిలబడి ఓటు వేశాను కాదు, నా భవిష్యత్తు, నా ఇంటి పక్కల ఉండే పరిశుభ్రత, నా రోడ్లు, నా విద్యా విధానం, నేను ఏ స్కూల్కి వెళ్తున్నాను, నేను పక్కన వెళ్తున్న హాస్పిటల్ ఎలా ఉంది, అసలు నా ఊరికి ఎయిర్పోర్ట్ వస్తుందా, ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, ఈ అవేర్నెస్ అంటే ఆ తెలుస్తుంది కదా పిల్లలకి. ఇది తెలిస్తే వాళ్ళు బాధ్యత కలిగిన పౌరులుగా మారుతారు కదా. అసలు ఓటే వేయకూడదు అని నుంచి మన ఓటు మన హక్కే కాదు, ఓటు మన బాధ్యత అనే ఆ ఫీలింగ్ పిల్లల్లో వస్తుంది కదా. ఇంకా రెండవ విషయం, ఎంతసేపటికి ఇంజనీర్లు, టీచర్లే కాదు కదా, చదువుకున్న వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఎమ్మెల్యేలు కావాలి అనే ఆలోచన వాళ్ళ పసి హృదయాలలో రేకెత్తింది అనుకోండి, మనం చదువుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని రాబోయే కాలంలో చూస్తాము. సో ఇంత మంచి విషయాన్ని ఒక మాక్ అసెంబ్లీని ఎఫర్ట్ తీసుకొని పెట్టింది ప్రభుత్వం. అసెంబ్లీ లాగానే క్రియేట్ చేయాలి అని చేసిన దానికి అది ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం మాక్ పార్లమెంట్ నిర్వహించినందుకు మనం అప్రిషియేట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు నిర్వహించినందుకు ఖచ్చితంగా మనము దీంట్లో అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా రిషి గారు. దీంట్లో ఎందుకు మీకు ఎందుకు ఇంత అంటే ఎందుకు అంటే ఇప్పుడు అదే అంటే ఇప్పుడు రాజకీయంగా చైతన్యము, ఇప్పుడు వాళ్ళు యువతకు చెప్పేది ఏంటి, ఇందాక నేను అన్నట్టుగా రప్పాను అంటే తప్పేంటను, లేకపోతే కేసులు, జైళ్లు అవే రాజకీయాలకు కొలమానంగా ఉండాలను, లేకపోతే మొబైల్ ఫోన్లనే గన్లుగా మార్చండను. మరి ఇవి కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్తున్న క్లాసులు. ఇది క్వైట్ ఆపోజిట్ లో ఉండేటప్పటికి మరి నచ్చట్లేదేమో బహుశా. అంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పారు, అదేదో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేశారని. అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చూడండి, పిల్లలు అది కూడా నేర్చుకుంటారు కదా. రేపు ఫ్యూచర్ లో మనము రాజకీయాల్లోకి వచ్చి అది మనం అపోజిషన్ లో ఉన్నా, మనం రూలింగ్ లో ఉన్నా, పక్క వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వాలి అనే విషయాన్ని కూడా ప్రజలు నేర్చుకుంటారు కదా. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, దీంట్లో మీకు అపోజిషన్ పార్టీని కూడా పెట్టారు అసెంబ్లీలో, వాళ్ళు వచ్చి ప్రశ్నలు సంధిస్తున్నారు. మీరు ఇప్పుడు అందరూ మనం రాష్ట్ర వ్యాప్తంగా మన పోలీసులు హిడ్మా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ పసి హృదయాలలో ఇంకొకటి కూడా మొదలవుతుంది కదా ఆలోచన రిషి గారు, మనకు ఒక విషయం నచ్చలేదు లేదా మన అసెంబ్లీలో, మన ప్రాంతంలో కొంతమంది ప్రజలు, కొంతమంది సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు
ఖచ్చితంగా కష్టాలు ఎదుర్కొంటుంటే బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా మనము ఆ ప్రశ్నలను, ఆ కష్టాలను ఎదుర్కోవాలనేది ఆ పిల్లలకు అర్థమవుతుంది కదా. అది ఏదైనా సమస్య కావచ్చు, గిరిజన ప్రాంతాలలో ఉన్న ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు. రేపు నేను ఆ ప్రాంతానికి చెంది నేను అక్కడ ఒక ఎమ్మెల్యేనయ్యి నేను అసెంబ్లీలో ప్రశ్న అడుగుతాను నా ప్రజల తరపున అనే ఆలోచన వచ్చి హిడ్మాన్ ఇట్లాంటి వాళ్ళు రారు కదా. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు దీంట్లో కూడా ఎందుకు నెగిటివిటీ కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. రిషి గారు అక్కడ కూడా చంద్రబాబు ఆయన అంటాడు అంబటర్, అక్కడ కూడా ఆయన సొంత డబ్బా కొట్టుకున్నాడు. ఏది ఆయన చెప్పింది ఏంటి? విద్యార్థి దశలో ఉన్నప్పుడు తనకు అసలు రాజకీయాల పట్ల ఎలాగ అవగాహన లేకపోతే ఆసక్తి కలిగాయి, ఎట్లా చేశాను, 28 ఏళ్లకే ఎలాగ ఎమ్మెల్యే అవ్వగలిగాను, ఇదంతా చెప్పారు ఆయన. అది స్ఫూర్తిగానే ఉంటుంది కదా, ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది తప్ప మరోలా ఎందుకు ఉంటుంది? నేను డెఫినెట్ గా అది అంగీకరిస్తాను రిషి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ 28 to 29 years మధ్యలోనే ఎమ్మెల్యే అయ్యారు, ఇమ్మీడియట్ గా మినిస్టర్ అయ్యారు. ఆ విషయాన్ని ఎవరైనా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. ఈవెన్ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి గారు కూడా మరి డాక్టర్ చదివారు, నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐ థింక్ యంగ్ ఏజ్ కే ఎమ్మెల్యే అయినట్టున్నారు కదండి, బిలో 30 years ఎమ్మెల్యే అయ్యి త్వరగానే ఆయన కూడా ఇద్దరు ప్యారల్ గా ఎదిగారండి. ఆ విషయంలో అది ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారైనా చాలా మందికి స్ఫూర్తి ఇచ్చి ఉంటారు, రాజశేఖర రెడ్డి గారైనా స్ఫూర్తి తీసుకుని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఈ విధంగా అప్పట్లో నాకు ఇంకొకటి కూడా చాలా నచ్చింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మాట్లాడింది, మేము కిరోసిన్ వెలుగులలో చదువుకున్నాము కానీ ఈ రోజు మన ఇంటి పైకప్పుకి సోలార్ వచ్చేస్తుంది అని. దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కానీ అది ఎవరు చెప్పినా దాన్ని అంత మనం నెగిటివిటీ ఎందుకు చూడాలండి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాదు, మన రాష్ట్రం నుంచి ఎంతో మంది కష్టపడి వాళ్ళు పొలిటికల్ గా ఇలా రాజకీయాల్లోకి అడుగు పెట్టి చిన్న వయసులో రాష్ట్రం కోసం మంచి చేసినప్పుడు వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకుందాం. అంతే కదా. ఇప్పుడు ఇవాళ రామ్మోహన్ నాయుడు ఉన్నారు, ఆ రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మినిస్టరు, విమానయాన శాఖ మంత్రి, ఆయన కూడా రాజకీయాల్లో ఎంగేజ్ నుంచి వచ్చారు, ఎదిగారు. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవే సెట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి. సో అక్కడ వీళ్ళ సమస్య ఏంటనేది మీరు అడిగింది, మీరు చాలా చక్కగా మాట్లాడారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత అంటే యువతను పెడదా పట్టించడమో లేకపోతే ఇంకొకలాగా వాళ్ళు ఆలోచించడమో అది కోరుకుంటోందా వైఎస్ఆర్సీపీ? సరిగ్గా ఈ 9th 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ ఆ టైంలోనే సమాజం పట్ల ఒక అవగాహన, చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల ఒక అండర్స్టాండింగ్ అన్నీ వస్తాయి. అలాగే రాజకీయాల మీద అబ్జర్వేషన్ కూడా ఉంటే జరుగుతున్న వాటి మీద ఒక అవగాహన కూడా వస్తుంది. ఈ ప్రయత్నం ఏంటంటే ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో పోనీ తర్వాత లేటుగానే నేర్చుకున్నా ఫస్ట్ ఏ ప్రెసిడెంట్ సెట్ చేయకూడదు. సురేష్ గారు, నాకేమనిపించిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వ్యవహరించే తీరు, సీనియర్లు అయిన చంద్రబాబు అయినా ఇంకోటైనా పొలిటికల్ వెంజన్స్తో అవమానించే తీరు, ఇట్లా ఉండకూడదు రాజకీయాలంటే ఇలా ఉండాలి అని చెప్పినట్టు నాకు అనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, అసలు యువత ఏ రకంగా వెళ్ళాలి అంటే కేసులుంటే రాజకీయాల్లో పైకి వస్తారను, లేకపోతే నన్ను మోడల్గా తీసుకున్నాను, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి నన్ను మోడల్గా తీసుకున్నారను, ఇవి చెప్తారు ఆయన ఈ విద్యార్థి విభాగం, యువ విభాగం సమావేశాల్లో. అది కాదు కదా చెప్పాల్సింది. అవునండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి రాజకీయాలు, యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు వరకు ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనే తపన చెందుతూ ఉన్నారు. అదే విధంగా పనిచేస్తున్నారు. విజన్ 2020 అన్నా లేకపోతే విజన్ 2047 అన్నా వారు సెట్ చేసినటువంటి ప్రమాణాలు కానీ లేకపోతే అభివృద్ధి నమూనాలు కానీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. అదే విధంగా లోకేష్ గారు భారతీయ విద్యాభవన్లో చదివారు, తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. అమెరికాలో అత్యున్నతమైనటువంటి, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలు అదొకటి, అందులో చదివారు. తర్వాత వరల్డ్ బ్యాంకులో పనిచేశారు. అక్కడి నుంచి హెరిటేజ్ లో పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి కార్యకర్తల సంక్షేమ నిధి, సంక్షేమం గురించి అలా దినదినాభివృద్ధి పొలిటికల్ గా కానీ, విద్యార్థిగా కానీ, ఉద్యోగిగా కానీ అన్ని దశల్లోనూ పనిచేసి ప్రజా జీవితంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వారి మీద ఆరోపణలు ఉన్నాయి. వారు స్కూల్ స్థాయిలోనే ఈయనను రాయచోటి వారు కలిసి, గత ఎమ్మెల్యే కలిసి పేపర్లు దొంగిలించారని, దాంట్లో కేసులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఓ మంచికి ఓ చెడుకి ఎలాంటి ప్రతిరూపాలో వాళ్ళను బట్టే వాళ్ళ కింద వాళ్ళ అనుయాయులు కానీ వాళ్ళ అనుచరులు కానీ అదే విధంగా కొనసాగుతున్నారు. అలా ఉండాలి అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. విద్యార్థులు కానీ అందుకని
8, 9, 10 తరగతుల్లో, అదేవిధంగా ప్రతి మనిషికి టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్, ఈ దశలోనే పిల్లల్ని కరెక్ట్ స్థాయిలో ఉంచాలి, విలువలు నేర్పాలి, నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతోనే చాగంటి కోటేశ్వరరావు గారిని వారు అపాయింట్ చేశారు అడ్వైజర్ గా. అందుకని ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, వీళ్ళ యొక్క దృక్కోణం ఎలా ఉందో ప్రజలందరికీ చూస్తానున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి దృక్కోణం ఏంటో, గంజాయి ప్రదేశ్ గా ఎలా మార్చాడు, ఇవాళ మనం ఎలా గూగుల్ వచ్చి డేటా సెంటర్లను ఏర్పాటు చేసి రాబోయే యువతకి వాళ్ళకి మేము చదువుకుని వెళ్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా మన తల్లిదండ్రుల దగ్గర మనం ఉంటాము అనేటువంటి భరోసాని క్రియేట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని ఒక మంచికి చెడుకు మధ్య ఆ సన్నన గీతం చేర్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ కాదయ్యా, మంచి మంచి, చెడు చెడే అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం పిల్లల్లో విద్యార్థి దశ నుంచే వీళ్ళలో విలువలు పెంపొందించే దానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి చక్కగా ఈ నమూనా అసెంబ్లీ నిర్వహించి ఒక ఆదర్శవంతమైనటువంటి ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి, సభ ఎలా జరగాలి అనే దాంట్లో ఇది నిర్వహించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఎక్కడా కూడా మీరు డివేట్ అవుతండి. అదేవిధంగా స్పీకర్ గారు కూడా, నేను ఎంత స్పీకర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అసెంబ్లీలో వద్దండి, మీరు బయట నిర్వహించుకోండి అని ప్రిన్సిపల్ అంటే రూల్స్ ని ఎలా ఫాలో అవుతారు అనే దాంట్లో చెప్పడానికి చెప్తున్నానండి. అప్పుడు లోకేష్ గారు టెంటేజ్ చేయించారు. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిని కూడా అభినందించాలి. ముఖ్యంగా ఈ పిల్లల్లో ఆయన గతంలో చాలా మంది విద్యాశాఖ మంత్రులను చూసాం. అసలు విద్యార్థులకి విద్యాశాఖ మంత్రి గారికి సంబంధమే ఉండేది కాదు. కానీ ఏ విలువలు అయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నారో ఆ ప్రపంచ స్థాయి విలువల్ని ఇప్పుడు స్కూళ్ళలో ఇన్కల్కేట్ చేయడం కోసం విద్యార్థుల్లో కానీ టీచర్లో కానీ మీరు చూడండి, ఈ రోజున టీచర్లు ఎక్కడ వాళ్ళందరూ పాజిటివ్ గా ఉన్నారు, వాళ్ళని అభినందించాలి. విద్యాశాఖ మంత్రి గారు కానీ టీచర్స్ కానీ వాళ్ళ ఇష్యూస్ ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళు పరిష్కరించడం, వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకోవటం, నిరంతరం మాట్లాడటం, ఇటు విద్యార్థుల్ని ఇటు ఉపాధ్యాయుల్ని సమాంతరంగా నడుపుతా మంచిగా నడుపుతున్నారు. ఇటువంటి నేను ఇప్పుడు ఇంతకు ముందు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ సంబంధం లేనట్టు ఉండేది. అధికారులతో మాట్లాడతారు, వాళ్ళు ఆదేశాలు ఇస్తారు, వెళ్ళిపోతారు. అయితే ఒక చిన్న విషయం అండి, మొన్న నేను ఆసాంతం విద్యాశాఖ మంత్రి గారి వెనకే ఉండి చూస్తా ఉన్నా. పిల్లల్లో పిల్లవాళ్ళగా నారా లోకేష్ గారిని చాలా అభినందించాలి. 8వ తరగతి పిల్లవాడి స్థాయికి వచ్చి వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళతో డిస్కస్ చేస్తా, 9వ తరగతి పిల్లలతో మాట్లాడతా, భోజనం చేసేటప్పుడు కూడా వాళ్ళతోనే కలిసి భోజనం చేశారు. ఆ పిల్లల ఆలోచన ఎలా ఉంది, ఎందుకంటే సో దట్ హి కెన్ అండర్స్టాండ్. ఇంకేమన్నా మార్పులు చేర్పులు చెయ్యాలి విద్యాశాఖలో అంటే అవకాశం తీసుకోవచ్చు కదా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అదేనండి, పిల్లలు ఏం కోరుకున్నారు, ఉపాధ్యాయులు ఏం కోరుకున్నారు అనే దాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా అభినందనలు. యా, కోటేశ్వరరావు గారు మీ ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే ఒకటి, ఈ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది డెఫినెట్గా రెగ్యులర్గా జరగాలని నాకు అనిపించింది, ఎవ్రీ ఇయర్ కూడా. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన రావడం ద్వారా రాష్ట్రంలో అంటే అభివృద్ధిలో ఇంకా దీనికి యాడ్ చేయాల్సింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధిలో వీళ్ళు ఎలా భాగస్వాములు అవ్వాలి. ఇప్పుడు మనకి సిఏ సమ్మిట్ జరిగింది కోటేశ్వరరావు గారు, అలాగా ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేకపోతే ఇప్పుడు బిజినెస్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న పిల్లలకు వాళ్ళలో కూడా వీళ్ళని ఎలా పాత్రదారులు చేయాలి అనేది కూడా తీసుకొస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అలాగే నెగిటివిటీని కిల్ చేయడం ఎలాగనేది కూడా నేర్పించాలేమో అనిపిస్తుంది కోటేశ్వరరావు గారు. అనేక అంశాల్లో ఇంప్రూవ్మెంట్లు తీసుకురావాలి, ప్రోత్సహించాలి. ఈ మాక్ అసెంబ్లీ సందర్భంగా పిల్లలు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కల్పించలేదు అనేటువంటిది ఒక ట్రెండ్ మనకి అర్థమైంది. 4-5 చేతులు ఎత్తారు ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు. ఈ వీళ్ళు రేపు కాలేజీలకు వెళ్ళిన తర్వాత అసలు నిజంగా మనం చేసినటువంటి మాక్ అసెంబ్లీలో మనం చేసినటువంటి పాత్ర లేదా వాస్తవ అసెంబ్లీలో పాత్ర ఏమిటి అనేటువంటి అధ్యయనం చేశారనుకుంటే చట్టసభల మీద వాళ్ళకు ఉండేటువంటి విశ్వాసం ఇంకా దిగజారిపోతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మనం ఒకవైపు ఒక కోణంలో ఒక దృశ్యాన్ని మనం చూసాం మాక్ అసెంబ్లీలో. వాస్తవ అసెంబ్లీలో ఉన్నటువంటి దృశ్యం పిల్లలకి కనుక అర్థమయ్యేట్లయితే ఈ చట్టసభల మీద ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది అనేటువంటిది నిజంగా ఆందోళనకరమైనటువంటి.
ఎందుకు అంటే ఏడిఆర్ సంస్థ ఈ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి అఫిడవిట్లను పరిశీలించి 4,000 దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలిస్తే 45% మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు 29% ఉన్నారు. విచారకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ నంబర్ తో ఉంది క్రిమినల్ కేసెస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా కేసులో. మరి ఇటువంటి వాస్తవాలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం సుభాషితాలు చెప్పొచ్చు లేదా ఆ విధంగా మార్చొచ్చు. అందుకని మనం ఆచరణలో కూడా మార్పు రావాలి. మీరు చెప్పినట్టు మనం ఎవరికి ఇస్తున్నాం టికెట్లు, ఎవరిని ఎమ్మెల్యేలుగా పంపిస్తున్నాం అనే విషయం కూడా అనేటువంటి విషయాన్ని కూడా మరి లోకేష్ గారు కావచ్చు, ఎందుకంటే భవిష్యత్తు నాయకుడు ఆయనే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన టర్ము చివర్లో ఉంది, చివర్లో అంటే వేరే కాదు, భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారే కనుక మరి తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో లేకపోతే మొత్తం ప్రభుత్వ వ్యవహారాల్లో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు, ఎవరు అవునన్నా కాదన్నా. మరి అటువంటి వ్యక్తి ఈ యాంగిల్ ని కూడా మరి పరిగణలోకి తీసుకోకపోయేట్లయితే మనం ఎటువంటి ఎమ్మెల్యేలను తయారు చేస్తున్నాం. ఆల్రెడీ అదే చర్చ జరిగి వాళ్ళకి వార్నింగ్లు కూడా ఇస్తున్నారు, ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇస్తున్నారు, లోకేష్ వార్నింగ్లు ఇస్తున్నారు. నేను కాదంటలేదు, ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇస్తున్నారు, మంచిదే. కానీ ఆ వార్నింగ్లు ఇవ్వడం కూడా ఒక ఏ మెసేజ్ వెళ్తుంది పిల్లల్లో అనేటువంటిది కూడా గమనించాలి. అందుకని ఈ యాంగిల్లో కూడా చూసుకొని తగినటువంటి చర్యలు కనుక చేపట్టకపోయేట్లయితే రాబోయేటువంటి, ఎందుకంటే మొత్తం గ్రాఫ్లన్నీ చూస్తా ఉంటే కేసులు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. అవును, పెద్ద క్వాలిఫికేషన్ లా మారిపోయింది. మరి అదే కనుక ఆదర్శంగా పిల్లలు తీసుకునేట్లయితే మరి వాళ్ళు కూడా అవాంఛనీయమైన శక్తులుగా ఎదిగి అసెంబ్లీలకి పార్లమెంట్ కి ఎన్నిక కావాలనేటువంటి ధోరణి వచ్చింది. ఇప్పుడు అదే కదా కోటేశ్వరరావు గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, విద్యార్థి విభాగం యువత విభాగంలో నా ప్రేరణగా మిథున్ రెడ్డి వచ్చారు, అవినాష్ రెడ్డి వచ్చారు, ఇంకో రెడ్డి వచ్చారు, లేకపోతే మోహిత్ రెడ్డి వచ్చాడు, లేకపోతే మీరు కేసులు అరెస్టులు చేయాలంటే భయపడకండి అంటే ఇవి చెప్పడం ద్వారా అది కూడా క్వాలిఫికేషన్ అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి చేశారు. ఇప్పుడు ఆచరణలో ఇది ఉంది, ఉన్నారు నెంబర్ కూడా ఉన్నారు. మీరు చెప్పిన మాట వాస్తవం, అది చాలా సీరియస్ కన్సర్న్. అది వినేష్ గారు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ వాళ్ళు టాప్ లో ఉన్నారు. 40% కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు. అందుకని ఏ పార్టీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా, లేకపోతే ఇంకోటి ఎవరైనా కానీ ఈ యాంగిల్ ని కనుక మనం మర్చిపోయేట్లయితే ఈ రాజ్యాంగ వ్యవస్థల మీదనే నమ్మకం కోల్పోయే విధంగా పిల్లలు తయారవుతారు. అంతా వాళ్లే ఉంటారు చట్టసభలో. వినేష్ గారు ఏం చెప్తారు? ఇది అందరూ దృష్టి పెట్టాలి. జనసేన అధినేత అయినా, బీజేపీ హైకమాండ్ అయినా, టీడీపీ హైకమాండ్ అయినా, ఎవరికి ఇస్తున్నాం, ఎవరిని పంపిస్తున్నాం అనే విషయంలో మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్ రిషి గారు. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తు అనేది ఇప్పుడు ఈ తరం భవిష్యత్తు అంటే ఈ జెన్జీ జెన్ ఆల్ఫా చేతిలో ఉంది. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, జెన్జీ నుంచి ఎవరైతే ఫస్ట్ ఎన్నికయ్యారో బీహార్ నుంచి అందరు మాట్లాడుకుంటున్నారు మైథిలి ఠాకూర్. ఎంత అమ్మాయి ఎంత క్లీన్ రికార్డ్ ఉంది. మరి అలాంటి అమ్మాయి ఫస్ట్ టైం జెన్జీ తరఫున భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా బీహార్ లాంటి రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టిందంటే 2024లో ఇన్ఫ్లుయెన్సర్స్ యూత్ ని రాజకీయాల్లోకి రావాలి అని మోడీ గారు స్వయాన ఒక మీటింగ్ అంటే ఒక చిన్న ఈవెంట్ లాగా పెట్టి ఆర్గనైజ్ చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. యూత్ రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఈ సంవత్సరం కూడా చేశారు. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి అసెంబ్లీ, ఈ మాక్ పార్లమెంట్లు మీరు అన్నట్టు ప్రతిసారి జరుగుతూ ఉండాలి రిషి గారు. ఇప్పుడు మనం మైథిలి ఠాకూర్ ని చూస్తున్నాము. రియాలిటీలో రియల్ అసెంబ్లీకి పంపించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటున్నారు కోటేశ్వరరావు గారు. ఉంటారు. నేను చెప్తున్నదే. ఇప్పుడు మీరు అదే చూసారనుకోండి, బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇచ్చింది టికెట్? రేఖా పాత్రకి ఇచ్చింది. సందేశ్ కలి అటువంటి మనందరం విన్నాం కదా, అరాచకాలకు గురి అయ్యి దాని నుంచి బయట అసెంబ్లీ ఉన్నాయి. ఈ మాక్ అసెంబ్లీ, ఈ మాక్ పార్లమెంట్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ 175 మంది పిల్లలు కాదు, వాళ్ళని ఫిల్టర్ చేయడానికి చాలా మంది కూడా దీనికోసం కాంపిటీషన్ లో పాల్గొని ఉంటారు కదా. పిల్లల్లోనే ఒక సృజనాత్మక శక్తి లేకపోతే ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు అని. అలాంటప్పుడు వాళ్ళు ముందుకు వస్తే పార్టీలు కూడా డెఫినెట్ గా ఇస్తాయి. మీకు రెగ్యులర్ గా జరగాలి. మీరు చర్చలో పెట్టినప్పుడు పిల్లలకు ఓరియంటేషన్ ఇవ్వనప్పుడు మనకు మైథిలి ఠాకూర్ రారు, హిడ్మాల్ వస్తారు. సో పిల్లలకు ఇట్లాంటివి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చూద్దాం. కాకపోతే ఈ బుర్రలో రాజకీయ చెద
తీసేసే పని మీద కూడా ఉండాలి. పార్టీ అధినేతలు ఆ కార్యక్రమాలు కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.